మీ ధర్మపురి అని ఉంది నిజామాబాద్ జిల్లాలో, కరీంనగర్. ఆ ధర్మపురిలో నరసింహస్వామి ఆయనకో భక్తుడు, ఆయన పేరు శేషప్ప కవి. ఓ 30 రూపాయల పుస్తకం, అద్భుతం, నరసింహ శతకం. ఆయన అయితే అసలు స్వామివారితో ఆడుకుంటాడు. దిక్కు లేకుండా ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నావా? తిరుపతి పోతే మాకు ఇల్లు, మాకు అన్నం పెట్టాలనుకుంటున్నావా? అన్నవరం వెళ్తే మమ్మల్ని ఆదుకోవాలనుకుంటున్నావా? శ్రీరంగం పోతే మాకు వసతి ఉండదనుకుంటున్నావా? దిక్కు లేక నీ దగ్గర ఉన్నావు అనుకుంటున్నావా? నీ శంఖం చక్రాలు కుదువు పెట్టైనా, కుదువు అంటే ఏంటంటే తాకట్టు, నీ గదని శంఖ చక్రాలని కుదువు పెట్టి అయినా నన్ను పోషించు, అది నీ డ్యూటీ అంటే ఏమండి. ఎలా భగవంతుడు అంతా అలాంటి మాటలు మాట్లాడగలగడం అంటే వాళ్ళకి ఎంత రిలేషన్ ఉండాలి చెప్పండి, ఎంత రిలేషన్ అంటే. నేను చాలా చెప్పేయగలను అలాగా. సశరీరంగా వైకుంఠానికి వెళ్ళినటువంటి తుకారాం గారు చెప్పకుండా ఉండలేక చెప్తున్నా. ఆషాఢ శుద్ధ ఏకాదశి లక్షల మంది వస్తారు పండగపూర్కి. ఈరోజు కూడా ఎవ్రీ ఆషాఢ మాసం లక్షలే, 400-500 కిలోమీటర్లు నడుచుకుంటూ పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు, అలా ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది.